బాగా మారింది. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. ఇప్పుడు మీరు ఇలా రాళ్ళు పాలేస్తే ఎలా? ఏంట్రా మా అమ్మగారు ఎదురుస్తున్నారు. ఊర్లో ఉండాలనుకుంటాం లేదా? చాలా రోజులు ఉన్నారా? ఏరా బతకాలని లేదా? ఈ భూమి మీద కూడా నూకలు చెల్లిపోతాయి, జాగ్రత్త. మన కిట్టమ్మనే కదా. ఇదిగో కిట్టమ్మ, మీరు మాటలేం పట్టించుకోవచ్చులే. ఈ స్థలం ఉందిగా, నా అల్లుడు దాని మీద మోజు పడ్డాడు. ఇకపోతే మాట చేయదు. అందుకు ఆ జాగా నాకు వదిలేసి ఆ చెరువు దగ్గర ఉండే జాగా నువ్వు తీసుకో. మా అట్లా కాదమ్మా, నా కూతురు చాలా ఇష్టపడితే కొన్న స్థలం అది. ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఎలా? ఏమే పలిసిందా? నానే వస్తావా? అయ్యో ఏంటమ్మా ఇది? సాటి మనిషి మీద గౌరవం లేకుండా ఇలాగైనా ప్రవర్తించండి. ఈ ఊరికి ఎలాంటి హక్కులు కావాలన్నా నా ఇష్టమే. అట్లాంటి నాకు ఇంకొకరు హక్కు ఇవ్వడం ఏంటి? చేస్తుంటే ఊరుకునేది లేదు. అందరిలాగానే ఈ ఊరు వాళ్ళకి కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అందరూ నేను చేస్తాను. బాగా చదువుకున్న వాళ్ళతో ఇదే రాయిపోయింది. ఒక్క పటాన్ని అస్సలు అర్థం చేసుకోరు. అయినా నన్ను కానీ ఊళ్ళో నీకు ఎవరు సపోర్ట్ చేయనే చేయరు. సపోర్ట్ చేసినా చేయకపోయినా రాజ్యాంగం పరంగా ఉన్న వ్యవస్థలే అవి ఆధారాల ప్రకారం ఆమెకి న్యాయం చేసి రక్షణ కల్పిస్తాయి. అయినా ఇలాంటివన్నీ ఇలాంటి మూర్ఖులకు అర్థం కాదులే. రాజ్యాంగం అంటే మాకు తెలుసులే బాయ్. మేము చిన్నప్పుడు చదివాం కానీ ఏముంటాయి అందులో? 4 ఆర్టికల్లు, ఫండమెంటల్ రైట్లు, డ్యూటీస్, అంతే కదా. అదేదో పెద్ద మహా గ్రంథమైనట్టు. వారెవరు? వారు అంబేద్కర్ గారట. ప్రతి సెంటర్ లో వారి విగ్రహాలు ఒకటే చూడలేకపోతున్నారా బాబు? ఏంటి రాజ్యాంగం అంటే ఒట్టి పుస్తకమా? మేడం, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? దీని వెనుక ఎంతమంది శ్రమ దాగి ఉందో తెలుసా? రాజ్యాంగం అంటే ఎవరో ఒక వ్యక్తి తనకు తక్కిన ఆలోచనలు పుస్తకంలో రాయడం కాదు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ వంటి ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏమేమి పనులు చేయాలి, మరియు ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ ఎవరి చేతిలో ఉండాలి, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలని రాజ్యాంగంలోనే ఉంటాయి. ఎవర్రా ఇక్కడ రాజ్యాంగాన్ని తక్కువ చేసి మాట్లాడేది? వాళ్ళిద్దరి మధ్య నువ్వేంటమ్మా? శాసనం కోసం పోరాడేది. ఈ రోజు మీకు స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా అన్ని ఏ శ్రమ లేకుండా పొందేసరికి వాటి విలువ బొత్తిగా కూడా లేకుండా పోయింది. వాటి విలువ తెలియాలి అంటే ఇప్పటికీ దేశంలో ప్రజలు ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి చట్టం వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కంట్రోల్ చేసే నార్త్ కొరియా లాంటి దేశాల గురించి తెలుసుకో. మనకు స్వతంత్రం వచ్చేసరికి సమయానికి రాజ్యాంగం అనేది దేశంలో నివసించే 35 కోట్ల జనాభా ఒక కళ 2 శతాబ్దాల తరాల ఆవేదన 9 శతాబ్దాల ఆకాంక్ష అధికారిక వర్గాల జీవనాడి నలుమూలలో మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే అమ్మా. మన దేశం తరువాత స్వాతంత్రం
వచ్చిన చాలా దేశాల పౌరులు ఇప్పుడు దయనీయమైన విపర్యమైన జీవితాలను గడుపుతున్నారు. కేవలం దృఢమైన రాజ్యాంగం లేకపోవడం వల్లే. అసలు ఇన్ని కోట్ల జనాభా ఉండి ఇంతమంది ఆచారాలు, కులాలు, మతాలు ఉన్న మన దేశం 75 సంవత్సరాల సామర్థ్యాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఇలా ఈ రోజు నిలబడగలిగిందంటే అది కేవలం అప్పటి మహానీయుల రాజ్యాంగం మరియు దాన్ని పాటించి అనుసరించిన ఇప్పటి నాయకుల వలె. సో రాజ్యాంగం అనేది జస్ట్ ఒక పుస్తకం కాదు మేడం, ఇట్స్ వే ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. పోతే పోయిందిలేరా జాగా సస్సదియ్యా భలే చెప్పిందిరా. అరే జాగా పోతే పోయిందిలేరా, రాజ్యాంగం గొప్పదిరా, అంబేద్కర్ చాలా మహాత్ముడురా. పోతే పోయిందిలేరా, ఇక ఇలాంటివి వదిలేద్దాం లేరా.